మేడారం భారతదేశంలోని అతిపెద్ద గిరిజన జాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజు మొదలై 4 రోజుల పాటు జరుగుతుంది. కాకతీయ రాజులైన ప్రతాపరుద్రునిపై వీర మరణం పొందిన సమ్మక్క సారలమ్మ ఈ జాతర జరుగుతుంది. కుంభమేళ తర్వాత భారీ భక్తజనం పాల్గొనే ఈ జాతర రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్. ఈ జాతర ములుగు జిల్లా తాండ్వాయి మండలం మేడారం గ్రామంలో జరుగుతుంది. మనకు హైదరాబాద్ నుంచి మేడారం 230 కిలోమీటర్లు వస్తుంది. ఈ వీడియోలో మనం అప్పటి కాకతీయ కాలంలో అద్భుతమైన కట్టడాలు, కొన్ని గుడులు, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. మొదటగా మనం వెళ్ళే ప్లేస్ గట్టమ్మ దేవాలయం. ఈ టెంపుల్ మనకు ములుగు ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఎవరైనా రాష్ట్రం నలుమూలల నుంచైనా, దేశం నలుమూలల నుంచైనా మేడారం జాతరకు వచ్చేవాళ్ళు మొదటగా ఈ టెంపుల్ని దర్శించుకుంటారు. ఈ దర్శనం తర్వాత ఇక్కడి నుంచి మేడారం జాతర అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఇది రోడ్డుకు పక్కనే ఉంటుంది ఈ గుడి. మనకి ఈ గుడి నుంచి వెళ్ళి మనకు మేడారం 40 to 50 కిలోమీటర్స్ వస్తుంది. మేడారంలోకి ఎంట్రీ కాగానే మనకు ఫస్ట్ కనిపించేది జంపన్న వాగు. ఇక్కడే మనం స్నానం చేసుకొని ఇక్కడి నుంచి మనం టెంపుల్కి విజిట్ కావాలి. అంటే మీరు బై వాక్లో వెళ్ళొచ్చు, లేదంటే మీరు ఓన్ వెహికల్లో వస్తే ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ ఆటోస్ కూడా ఉంటే ఆటోస్లలో కూడా వెళ్ళొచ్చు. మ్యాక్సిమం అయితే ప్రతి ఒక్కరు ఈ టెంపుల్కి ఓన్ వెహికల్స్లోనే వస్తారు. ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ దేవాలయంలో బంగారం అనగా బెల్లం. ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని దర్శించుకునేవారు తులాభారం అంటే మీకు ఐడియా ఉండొచ్చు అనుకుంటా. మీ వెయిట్ అంతా బంగారం ఇక్కడ సమర్పించుకుంటారు అమ్మవారికి. పక్కనే షాప్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు బెల్లం అంటే ఇక్కడ బంగారం అని అంటారు. బంగారం తీసుకొని లోపలికి వెళ్తారు. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే అమ్మవారి గుడి. ఇక్కడ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైజెస్ ఉన్నాయి. బెల్లం అంటే బంగారం కొంచెం చూసుకొని మీరు కూడా ఎంతో కొంత కొనుక్కొని వెళ్ళండి. ఇక్కడ మెయిన్గా కొబ్బరికాయ కన్నా ఎక్కువ యూజ్ చేసేది బెల్లం అంటే బంగారం, అది గుర్తుపెట్టుకోండి. నేను వెళ్ళింది జనవరి మంత్లో, అందుకే అంత ఖాళీగా కనిపిస్తుంది. మీరు జాతర టైం అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో జరుగుతుంది. ఆ టైంలో వస్తే పక్కన కనిపిస్తున్నాయి కదా మార్కెట్లు, ఫుల్గా నిండిపోతుంది. ఇంకొకటి ఏంటంటే జాతర టైంలో మనం అమ్మవారి గద్దె దగ్గరికి వెళ్ళలేం. ఓన్లీ అమ్మవారి చుట్టూ ఇట్లా మార్కెట్ ఉంటుంది, ఆ చుట్టూరుగానే ఉంటాం. ఇంకా అది కూడా వెళ్ళడం అంటే కూడా అది చెప్పలేము. ఆ టైంలో మీరు వెళ్ళిన టైంకి ఓన్లీ జాతర టైంలోనే ఎక్కువ రద్దీ ఉంటుంది. మిగతా టైంలలో ఈ మార్కెట్లోకి వెళ్ళే అవసరం ఉండదు. డైరెక్ట్ మీరు అమ్మవారి గద్దె దగ్గరికి వెళ్ళిపోతారు. అది ఇక్కడ బాగుంది. జాతర టైం కాకుండా నార్మల్ టైంలో వచ్చాను కాబట్టి ఇంత ఫ్రీగా వెళ్ళిపోతున్నాను. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా సమ్మక్క గద్దె, ఇంత దగ్గర నుంచి మీరు చూడొచ్చు. ఇంకా మీరు దేవిని కూడా టచ్ చేయొచ్చు. ఇదే మీరు జాతర టైంలో అయితే ఇలా ఉండదు. సారలక్క గద్దె దగ్గరికి వెళ్ళి దర్శించుకోవచ్చు. సమ్మక్క సారలక్క అనేవాళ్ళు అక్క చెల్లెలని అంటారు. ఒకసారి గుడి వ్యూ మొత్తం చూడండి. చాలా అంటే ఓపెన్ ప్లేస్ ఇదంతా. మీకు సమ్మక్క గద్దె, సారలక్క గద్దె డైరెక్ట్గా మీరు ఎగ్జిట్ వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి కనపడేది. మేడారం నుంచి లక్నవరంకి వచ్చిన మేడారం నుంచి లక్నవరం 35 కిలోమీటర్స్. మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఎంట్రీ ఫీజు వచ్చి 10 రూపీస్. బిలో 5 ఇయర్స్ అయితేనేమో బిలో 10 ఇయర్స్ అయితేనేమో 5 రూపీస్.
ఇక్కడ మనకు బోట్ రైడ్స్ కూడా ఉంటాయి. కేబుల్ బ్రిడ్జ్ అంటే మనం నడుస్తుంటుంటే కొంచెం ఆ ఫీల్ అనేది కనిపిస్తుంది, అంటే కొంచెం కదులుతుంటుంది అటు ఇటు. ఇది కూడా ఒక చూడవలసిన ప్లేసే. మీరు మేడారం నుంచి రిటర్న్లో వస్తున్నప్పుడు ఇది కూడా మనకు దగ్గర ఉంటుంది కాబట్టి ఇది కూడా చూడవలసిన ప్లేసే. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది బోట్ రైడ్. ఫర్ హెడ్ వచ్చి 50 రూపీస్. మనకు పక్కనే కౌంటర్ ఉంటుంది, 50 రూపీస్ తీసుకొని టికెట్ ఇస్తారు. ఇక్కడ బోట్లు అనేది స్పీడ్ బోట్లు ఉంటాయి. స్పీడ్ బోట్ అయితేనేమో 4 పర్సన్స్కి 400 రూపీస్. లేదు కమాండ్ వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళిన టైంలో చాలామంది వెళ్తే అప్పుడు మీరు కమాండ్గా ఒక 50 రూపీస్ పెట్టి వెళ్ళొచ్చు. నేను వెళ్ళిన టైంలో స్కూల్కి సంబంధించింది ఏదో చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, అప్పుడు నాకు 50 రూపీస్ టికెట్లో నేను వెళ్ళిపోయినా. ఏముండదు పెద్దగా, ఎక్కువ జర్నీ ఏముండదు, జస్ట్ ఒక 10 మినిట్స్. మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఐలాండ్, దాని చుట్టూరుగా తిప్పుకొని మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. లక్నవరం నుంచి రామప్పకు వచ్చిన. లక్నవరం నుంచి రామప్ప జస్ట్ ఒక 30 కిలోమీటర్స్, వరంగల్ నుంచి అయితే 40 కిలోమీటర్స్. నిజంగా ఈ టెంపుల్ని అయితే మాటల్లో వర్ణించలేం, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. కాకతీయ కాలంలో కీసు శకం 1213లో నిర్మించారు. ఇది రీసెంట్గా 2021లో ప్రపంచ వారసత్వ హోదా కూడా దక్కింది. ఈ శివాలయం అయితే దీంట్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే శివుని పేరు మీద ఉండకుండా కట్టిన, అంటే ఆలయం నిర్మించిన అతని పేరు మీద ఉంటుంది. రామలింగేశ్వర ఆలయం అని కూడా అంటారు ఇక్కడ. అతని పేరేమో రామప్ప. నిజంగా అయితే ఈ డిజైన్ అయితే నేను ఇప్పటివరకు చాలా టెంపుల్స్ చాలా ప్లేసెస్కి వెళ్ళినా కానీ నిజంగా ఈ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీన్ని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఎంత అద్భుతమైన కళ అంటే నిజంగా దాన్ని చూస్తుంటుంటేనైతే అది ఇంత, అంటే పూర్వం కూడా ఇట్లాంటి డిజైన్స్ ఉన్నాయా? ఇప్పుడు అంటే మనకు చాలా మిషన్స్ అవి ఉన్నాయి, కానీ ఒకప్పుడు అలాంటి మిషన్స్ అవన్నీ లేవు కదా, చేతితోనే చెక్కాలి కదా. నిజంగా అదైతే చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకేంటంటే ఈ ఇసుకపై ఈ ఆలయాన్ని నిర్మించారు, అంటే ఒడ్డున, అంటే ఈ ఆలయం మొత్తం ఇసుకలోనే ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నీటితో తేలియాడే ఇటుకలు ఉంటాయి కదా, దాన్ని గోపురం మీద నిర్మించారు. అంటే నీళ్ళలో వేసిన ఇది మీదికి తేలుతుంది ఇటుకే, అలాంటి ఇటుక గోపురం మీద యూజ్ చేశారు. ఆలయానికి నిర్మించిన రాళ్ళు ఉంటాయి కదా, ఎప్పుడో 1213 సంవత్సరం, అంటే దాదాపు ఇప్పుడు ఒక 800 సంవత్సరాలు. ఇప్పటి వరకైనా ఆ ఒక రాయి అనేది రంగు కోల్పోలేదు. అంటే మీరు చూడండి ఎంత నెక్స్ట్ లెవెల్లో ఉందో. లోపలికి వెళ్ళంగానే, అంటే ఇది ప్రపంచ వారసత్వ సంపదలోకి వెళ్ళినా కానీ దీన్ని ఇంకా డెవలప్ చేసేది అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది, బట్ ఇంకా డెవలప్ చేయాలి. సెక్యూరిటీ కూడా అంతగానం ఏం లేదు. లోపలికి ఫోన్స్ కొంచెం
ఎందుకంటే ఇది వా ప్రపంచ వారసత్వ హోదాకి వెళ్ళింది కాబట్టి ఫోన్స్ అయినా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. మరీ ఇది లోపలికి వెళ్ళి ఏ విధంగా అంటే ఆ విధంగా తిరగడానికి ఈజీగా ఉంది. అందుకే కొంచెం దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే అయితే బాగుంటుంది. లోపల గర్భగుడిలో అయితే శివలింగం అయితే నెక్స్ట్ లెవెల్, చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికైతే ఈ డిజైన్ అయితే ఇక అది మనం చెప్పలేము. ఇక అది ఒక్కసారైనా మీరు తప్పకుండా మేడారం జాతరకి వచ్చి రిటర్న్ అవుతున్నప్పుడు పక్కా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే అంత బాగుంది, చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కొన్ని అంటే ఈ ప్రపంచ వారసత్వ హోదా వచ్చినప్పటి నుంచి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని వచ్చినాయి. అంటే ఈ గుడి చుట్టూరుగా ఎలాంటి నిర్మాణం కూడా నిర్మించాలంటే నియర్ బై ఉన్న కలెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అంటే పెద్ద కట్టడాలు కూడా కట్టకుండా అలాంటివన్నీ పెట్టిరు. ఓకే, బాగుంది. బట్ కొన్ని సెక్యూరిటీ లాంటివి కొన్ని అని ఇంకొక పెడితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. నిజంగా అయితే ఈ గుడిని అయితే మిస్ కాకుర్రి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది.